తిరుమలలో దర్శనం అయిపోగానే మేము ముందుగానే అనుకున్నట్టుగా డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా కాళహస్తికి అయితే వెళ్ళాలని అయితే రెడీ అయిపోయాము. దర్శనం అయిపోయిన రోజు నైట్ మా తమ్ముడు రూమ్ లో ఉండేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము కాళహస్తికి స్టార్ట్ అయిపోయాము. ఇంట్లో వాళ్ళందరం కలిసి అయితే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్తా ఉన్నాము. సో మా అమ్మ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. నేను ఒక్కనైతే ఈ మధ్యలో చాలా సార్లు వెళ్ళేసి వచ్చాను. నాకు వెళ్ళిన ప్రతిసారి దర్శనం చాలా మంచిగా జరిగింది. మామ, మీకు ఈ వీడియోలో కనిపించే ప్లేస్ ఎక్కడుందో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది కరెక్ట్ గా చెప్తారో చూద్దాము. తిరుపతి నుంచి కాళహస్తికి వెళ్ళి రూట్ మాత్రం చాలా బాగుంటది మామ. అసలు లాగో రోడ్డు బానే ఉంటదని కొంచెం లేట్ గానే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. స్టార్ట్ అయింది మార్నింగ్ కాబట్టి టిఫిన్ కూడా తినలేదు. సో టిఫిన్ కోసం వెతుకుతూ ఉంటే మాకు ఒక షాప్ అయితే కనిపించింది. దర్శనానికి వెళ్తే మళ్ళీ ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి ముగ్గురం అయితే తినేసి అక్కడ నుంచి మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరాము. ఈ హోటల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ హోటల్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది కాళహస్తి ఊర్లోకి గుడి దగ్గరికి ఎంటర్ అయ్యే ఆర్చ్ అనమాట. కరెక్ట్ గా ఈ స్వర్ణముఖి నదికి అటు సైడే మన గుడి ఉంటది. మేమైతే కార్ పార్క్ చేసేసి గుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. మీకు ఈ స్క్రీన్ మీద కనిపించేదే మా కాళహస్తి టెంపుల్. 5 పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగం ఈ టెంపుల్ లోనే ఉంటది మామ. అన్నప్ప సినిమా కూడా ఈ టెంపుల్ లో ఉన్న శివలింగం చుట్టూనే తిరుగుతుంది. మొబైల్స్ లోపలికి అలో లేదంటే ఇక్కడే లాకర్ లో పెట్టేసి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చే లోపల బాగా మధ్యాహ్నం అయిపోయింది. దానికి తోడు మా వాడు సాల్ట్ సోడాకు పెద్ద ఫ్యాన్. ఇంకా అమ్మ, నేను, తమ్ముడు సాల్ట్ సోడా తాగేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. ఈ టెంపుల్ ఆల్రెడీ దర్శనం చేసుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి.